హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు జిల్లా పరిషత్ తెలుగు మీడియం. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ పడింది కాబట్టి. మేము వెళ్తున్నాము రోళ్లపాడు, ఎందుకంటే మా కొలిక్ పెళ్ళికి వెళ్తున్నాము. సో ఈ ఎండలో పెళ్ళిళ్ళు అంటేనే ఇంకా చెప్పలేంలేండి, ఎందుకంటే ఇది ఎండాకాలమా లేకపోతే పెళ్ళిళ్ళ కాలమా అస్సలు అర్థం కావట్లేదు. మేము ఎండాకాలంలో నీళ్ళని చూస్తుంటే ప్రాణం లేచి వస్తుందండో. పదండి వెళ్దాం. ఈ రూట్ మాకు అస్సలు తెలియదు, కొత్త అన్నమాట, చూడాలి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ చెట్టు చూసినారా, చెట్టులో చెట్టు ఉన్నట్టుంది కదా. కాదండి, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. చెట్టు వెనకాల చెట్టు ఉంది. దీన్ని బట్టి ఒకటి చెప్పొచ్చు, చూసిన మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. వచ్చేసాం, వెల్కమ్ టు రోళ్లపాడు అనమాట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. పెయింటింగ్ అయితే అద్దరిపోయింది. సో మనం వస్తున్నామని గేట్లు తెరిచిపెట్టినారు. సో వెళ్ళేసి చూసేసి వచ్చేద్దాం. వెంటనే ఎంట్రన్స్లోనే ఎన్ని పక్షులు ఉన్నాయి, వాటి పేర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. మనం అవన్నీ చదవలేం, కానీ బొమ్మలు చూస్తూ వెళ్ళిపోవడమే. చాలా పక్షులు ఉన్నాయండి. ఇక్కడ ఉన్నారా, ఇది సఫారీ వెహికల్ అనమాట. మనం ట్రిప్ బుక్ చేసుకుంటే సఫారీ మనల్ని అందులోనే తీసుకెళ్తారు. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, ఉయ్యాల ఉంది, మనం ఇక్కడ స్టే చేయొచ్చు. 2 పర్సన్స్కి 3000 అనమాట. సో లంచ్ డిన్నర్ ఫుడ్ అన్ని వాళ్ళే. సఫారీ కూడా ఉంటుంది. అలా కాకుండా సపరేట్గా సఫారీ బుక్ చేసుకున్నా కూడా వీళ్ళు తీసుకెళ్తారు. చూసినారా ఎన్ని పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. మనకి రోళ్లపాడు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బట్టమేక పక్షి, కానీ ఇక్కడ చాలా ఉన్నాయండో. ఇవన్నీ మనకు అసలు తెలియదు, ఫస్ట్ టైం అనమాట. ఆ పేర్లు ఆ బొమ్మలు అసలు అవి చూడటం. ఇక్కడ చూసినారు, ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చే వాళ్ళకి, ఇవి డెఫినెట్గా పాటించాలి. సో ఇది వెళ్ళేదే మనం సఫారీ రూటే, కాకపోతే మనం వెళ్ళే ఫంక్షన్ హాల్ ఈ రూటే అనమాట. సో చూద్దాము ఇవి ఏమన్నా కనిపిస్తాయేమో. ఇక్కడ కృష్ణ జింకలు అలాగే బట్టమేక పక్షి అవే కావు, చాలా ఉంటాయన్నమాట. ఎలుగుబంట్లు, పాములు చాలా రకాలు ఉన్నాయంట. అదేంటో చూద్దాం, ఏమన్నా కనిపిస్తాయా లేదా. కనిపించడం కష్టమేనండ, ఎందుకంటే ఈ ఎండలకి మనం రావడమే బయటికి కష్టమైంది. పాపం అవి ఎలా వస్తాయి చూద్దాం. మన లక్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. లక్ ఉంటే కనిపిస్తాయి, లేదంటే ఇంకా పెళ్ళి చూసుకొని రిటర్న్ అవ్వడమే. వెళ్దాం. మా డ్రైవర్ రావడం లేట్ వచ్చినాడు, కానీ వెళ్ళడం మాత్రం ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇక్కడ ఒకటి ఉందండి, కనిపించింది. పాపం ఒంటరిగా ఎడారిలో తిరుగుతుంది ఎండలో. ఎక్కడైనా మిస్ అయిందో వాళ్ళని ఏంటో తెలియదు. చాలా జూమ్ చేసిన ఈ ఎండకు అస్సలు నాకు కూడా కనిపించట్లేదు, అది రికార్డ్ అయిందో లేదా అనేది కూడా. సో చూద్దాం. మా డ్రైవర్ ఆగట్లేదు, ఆగమన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఇంకా ఏమైనా కనిపిస్తాయో. ఒకటైతే కనిపించిందిలేండి, సంతోషం. పదండి. ఇదంతా ఫారెస్టే, మనం ఫారెస్ట్ అనుకోము. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, జంటగా విహరిస్తున్నాయి అన్నమాట. ఎంత బాగుందో అసలు, ఎంత ఎగ్జైటింగ్ ఉంది చూస్తుంటే. రియల్గా ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా రోడ్ల మీద మనకి బర్రెల గుంపు, గొర్రెల మంద అలా ఉన్నట్టుంటాయి. నేను ఆ వీడియో కోసం చాలా ట్రై చేసిన, ఓల్డ్ వీడియో నా దగ్గర ఉండింది, బట్ అది ఎక్కడో మిస్ అయిపోయింది, కనిపించలేదన్నమాట. ఇదంతా ఓపెన్ ఫారెస్ట్. మనం మామూలుగా ఫారెస్ట్ అంటే మనం నల్లమల్ల అనుకుంటాం, కానీ ఇది కూడా ఫారెస్ట్ అనమాట. అంతా గడ్డి భూమి. ఇక్కడ చూడండి, ఇది అలకనూరు అనమాట. వాటర్ ఎన్ని ఉన్నాయో. ఈ ఎండాకాలంలో ఆ నీళ్ళని చూస్తుంటే చచ్చిపోయిన ప్రాణం కూడా లేచి వచ్చేలా ఉంది. ఇంకో విషయం, కొత్త విషయం నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ అలకనూరు రిజర్వాయర్ దగ్గర 132 పక్షి జాతులు వలస వస్తాయన్నమాట. సో ఈ విషయం అస్సలు తెలియదు. అంటే మనకు రోళ్లపాడులో అన్ని పక్షి జాతులు చూడొచ్చు మనం, చాలా ఉంటాయంట. మనకి ఈ విషయం తెలియదు. అంటే మనం ఒక్కసారి వెళ్తే వీటన్నిటిని కవర్ చేయొచ్చు. సో చూద్దాము. ఇంకోటి, ఇక్కడ మనం చెప్పిన కదా ఆల్రెడీ, మనము ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. 2 పర్సన్స్కి 3000. స్టే అక్కడే ఉంటుంది. మనకి టిఫిన్, లంచ్, డిన్నర్ అండ్ సఫారీ కలిపి ఉంటుంది. అలా కాకుండా మనం ఓన్లీ సఫారీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఈ ఎండలకి ఈ వాటర్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. బిల్కడగూరు రోడ్, జిందాల్ అనమాట. సో దీన్ని మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ టూర్ కని తీసుకెళ్ళినారు. సో అప్పుడు చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా దీన్ని దూరం నుంచి.
ఓకేనండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, వాచ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. చూస్తూనే ఉండండి జిల్లా పరిషత్ తెలుగు మీడియం ఇక్కడ. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే